సో టైం వచ్చేసి 10:23 PM అండ్ ద డేట్ టుడే ఇస్ 2nd of January 2022. సో నేను నా క్యాటలాగ్ ఆఫ్ వీడియోస్ని చెక్ చేసుకుంటున్నాను. లైక్ కొన్ని వీడియోస్ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేశాను, ఇంకొన్ని వీడియోస్ వేరే ఛానల్లో పోస్ట్ చేశాను, అండ్ కొన్ని వీడియోస్ నేను అసలు పోస్ట్ చేయలేదు బికాస్ దోస్ ఆర్ స్ట్రిక్ట్లీ పర్సనల్ వీడియోస్. స్ట్రిక్ట్లీ పర్సనల్ అంటే ఇట్స్ నాట్ సమ్ జ్యూసీ స్టఫ్, గాసిపీ స్టఫ్ కాదు, బట్ అవి సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ అనుకోండి ఆర్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్స్ అనుకోండి, దట్ టైప్ ఆఫ్ వీడియోస్ అవి మోస్ట్లీ. అండ్ దాంట్లో నేను సెప్టెంబర్ 20th రోజు తీసుకున్న వీడియో ఒకటి ఓపెన్ చేసి చూశాను. అండ్ దాంట్లో నేను ఆ టైంలో నా ట్రేడింగ్ క్యాపిటల్ వచ్చేసి 50,000 60,000 ఉంది, ఎక్కువగా లేదు. ఆ వీడియోలో నేను ఏమని చెప్పానంటే కపుల్ ఆఫ్ డేస్లో నేను నా క్యాపిటల్ని పెంచబోతున్నాను, 5 lakhs యాడ్ చేయబోతున్నాను, 50,000 ఉన్న క్యాపిటల్ని 5 lakhsకి తీసుకురాబోతున్నాను. తీసుకొచ్చిన తర్వాత నా ప్లాన్ ఇది, నేను ప్రాఫిటబుల్గా ఉండడానికి నా ప్లాన్ ఇది నేను చేయబోతున్నాను, అండ్ ఇవి అవాయిడ్ చేయబోతున్నాను. సో దానివల్ల నాకు ఈ అవుట్కమ్స్ రాబోతున్నాయి, అండ్ దానివల్ల నేను ఇది నా నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్స్ ఇవి ఉండబోతున్నాయి అని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పాను. అండ్ ఇందాక ఆ వీడియో చూసుకుంటున్నప్పుడు నేను యాక్చువల్గా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాస్ సమ్వేర్ అలాంగ్ ద వే సంథింగ్ వెంట్ సీరియస్లీ రాంగ్. ఎందుకంటే దాంట్లో చెప్పిన 90% ఆఫ్ స్టఫ్ నేను ఫాలో అవ్వలేదు. నేను చెప్పుకున్న వీడియోలో నేను చెప్పిన ప్లాన్లో నేను చెప్పిన విషయాలు నేను ఫాలో అవ్వలేదు. దాని రిజల్ట్ ఏంటంటే నేను యాడ్ చేసిన తర్వాత 5 lakhs ఉన్న క్యాపిటల్ కాస్త ఇప్పుడు రైట్ నౌ ఐ హ్యావ్ ఓన్లీ 3.2 lakh. 1.8 lakh is gone, and 1.8 lakh I think I spent around 70,000-80,000 probably on education. ఆ కోర్సు, ఈ కోర్సు, వాళ్ళ దగ్గర కోర్సు, వీళ్ళ దగ్గర కోర్సు, స్టాక్ మార్కెట్ సంబంధించి 70,000-80,000 జస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 monthsలో నేను దీని మీద స్పెండ్ చేశాను. నా పర్ సెమిస్టర్ ఫీజు, కాలేజ్ ఫీజు కూడా నాకు స్కాలర్షిప్తో కలిపి అంత లేదు. బట్ నీవు అది పక్కన పెడితే ట్రేడింగ్లో నేను ఆ మనీ యాడ్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఇవాళ వరకు, అంటే ప్రీవియస్ లాస్ట్ ట్రేడింగ్ డే వరకు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు వచ్చిన పిఎన్ఎల్ ఐ థింక్ అప్రాక్స్ కాదు, ఎగ్జాక్ట్గా 1,10,000 ఈజ్ వాట్ ఐ లాస్ట్ కంబైన్డ్ టుగెదర్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ ఈక్విటీ, బట్ వన్ హ్యూజ్ అబ్జర్వేషన్ అంటే ఇదేదో కొత్తగా నేను ఇప్పుడే అబ్జర్వ్ చేసిన ఏం కాదు. ఐ న్యూ దిస్ ఎర్లియర్, బట్ ఐల్ గెట్ టు దట్ మోర్. లెట్ మీ జస్ట్ ఫినిష్ దిస్ ఫస్ట్. నేను లూజ్ అయిన దాంట్లో 1,10,000లో నేను ఎఫ్ఎన్ఓలో ఎంత లూజ్ అయ్యానో, ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ అ గెస్, ఐ థింక్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెస్ ఇట్. నేను లూజ్ అయిన 1,10,000లో 1,01,250 రూపీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోనే కోల్పోయాను. 8,000 రూపీస్, 8,000 చేంజ్, 8,100, 8,150 మాత్రమే నేను ఎక్విటీలో లూజ్ అయ్యాను. దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ స్వింగ్ అండ్ ఇంట్రాడే. కలుపుకొని ఈ ఫిగర్స్ నేను లూజ్ అయింది, ఈక్విటీలో లూజ్ అయింది ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అంతా కలుపుకుంటే 8,150 ఈక్విటీలో లూజ్ అయితే 1,01,250 రూపీస్ ఎఫ్ఎన్ఓలో లూజ్ అయ్యాను. అంటే 12 8s are 8 2s are 16, 1 6 8 1s are 8, 14. Okay, not 12 times, 11 8s are 88. Somewhere around 88, 11 times, over 11 times నేను ఎఫ్ఎన్ఓలో లూజ్ అయ్యాను దాన్ వాట్ ఐ లాస్ట్ ఇన్ ఈక్విటీ. అండ్ ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యూజ్ చేస్తే దెర్ ఈస్ అ పర్టికులర్ క్యాచ్ ఒకటి ఇచ్చాను, నేను చెప్పుకున్నాను. ఓన్లీ ఇది జరిగితే మాత్రమే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చెయ్యి, అండ్ అది నేను ఫాలో అవ్వట్లేదు, ఆ రూల్ని నేను ఫాలో అవ్వట్లేదు. ఆ రూల్ సాటిస్ఫై అయితేనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చెయ్యి అని నేను చెప్పుకున్నాను, బట్ ఆ రూల్ ఫాలో అవ్వలేదు. దాని రిజల్టే ఈ లాస్. ద ట్రేడింగ్ క్యాపిటల్ ఈస్ గాన్, పార్ట్ ఆఫ్ ఇట్. ఐ హ్యావ్ 3.2 lakh లెఫ్ట్, అండ్ ఈ 3.2 lakhతో ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ 1 year టు బ్రేక్ ఈవెన్. అండ్ ఐ థింక్ నేను అంత క్లియర్గా దాంట్లో ప్లాన్ చెప్పుకున్న తర్వాత నేను ఎందుకు ఫాలో అవ్వలేదు అంటే, నేను ఇచ్చుకునే రీజన్ అంటే రైట్ నౌ ఐ థింక్ ద రీజన్ ఈస్ బికాస్ ఐ హావ్ నాట్ రిటర్న్ ద ప్లాన్. ఐ జస్ట్ స్పోక్ ఇట్ అవుట్ ఇన్ ద వీడియో అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. టు బి ఆనెస్ట్, నేను అసలు వీడియోస్ చేసేదే నా మైండ్లో ఉన్న థాట్స్ క్లియర్ చేసేసుకొని మర్చిపోయి ఫ్రెష్ థాట్స్, ఫ్రెష్ థింకింగ్
కొత్త విషయాల గురించి ఆలోచించడానికి, కొత్తగా ఆలోచించడానికి. అదే పట్టుకొని కూర్చోకుండా నా మైండ్ ఎప్పటికప్పుడు నేను క్లియర్ చేసుకుంటూ ఉంటాను వీడియోస్ రూపంలో ఆర్ రైటింగ్ రూపంలోనే క్లియర్ చేసుకుంటూ ఉంటాను. సో వన్ ఆర్ ది అదర్ థింగ్. అండ్ దట్ ఈస్ వై ఐ డిడ్ నాట్ రిమెంబర్. బట్ నౌ ఐఎమ్ డాక్యుమెంటింగ్ మై రూల్స్. నేను 2022 ప్లాన్ అని చెప్పి నేను ఒకటి రాసుకున్నాను. 2022 ప్లాన్ అని చెప్పి ఒక 6 పాయింట్స్ రాసుకున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ దే కెన్ దోస్ ఆర్ విజిబుల్ ఆర్ నాట్, బట్ 6 పాయింట్స్ రాసుకున్నాను. అండ్ ఈ ప్లాన్స్ నాకు మీకు చూపించాలని చెప్పి ఇంటెన్షన్ లేదు, అందుకే నేను పట్టుకొని నుంచి క్లియర్గా కనిపించే వరకు వెయిట్ చేయలేదు. కనిపించుంటే దట్స్ ఆల్ రైట్ యాజ్ వెల్. దాచాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. ఈ 6 పాయింట్స్ని నేను 2022లో ఫాలో అవ్వబోతున్నాను. ద లాస్ట్ స్టేట్మెంట్ ఐ రోట్ ఆఫ్టర్ దీస్ 6 పాయింట్స్ ఈస్ దిస్. అంటే ఈ 6 పాయింట్లు నేను రాసుకున్న తర్వాత, ఈ 6 రూల్స్ నేను రాసుకున్న తర్వాత నేను ఈ పర్టికులర్ స్టేట్మెంట్ రాసుకున్నాను దాని కింద. దీస్ ఆర్ యువర్ గోల్డెన్ రూల్స్ that will save you from wiping your capital and also making money. Respect them and start winning. సో ఈ 6 రూల్స్ని నేను రిగరస్గా, రిలీజియస్గా, రిచువల్ లాగా 2020లో ఫాలో అవ్వబోతున్నాను, 2022లో ఫాలో అవ్వబోతున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాక్ అండ్ బీ ఎ బెటర్ ట్రేడర్. నేను ఫస్ట్ నుంచి కూడా వెరీ ట్రాన్స్పరెంట్గా ఉండి నా ప్రాఫిట్ అండ్ లాసెస్, అన్ని అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాసెస్, అసలు ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాసెస్ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంతా కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాను. దాట్ ఈస్ వై దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ మేజర్ మైల్ స్టోన్ ఇన్ మై జర్నీ, బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ గోయింగ్ టు బీ డిసిప్లైన్ ఫ్రమ్ టుడే, బికాస్ ఐ హ్యావ్ టు బీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో దీన్ని కూడా, ఈ మూమెంట్ కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ ఇట్ అవుట్ in the documented form. That way, in the future, when I'm in a better position, I'll look back and thank myself for doing this. So, alright, yeah. So, okay. అదంతా పక్కన పెట్టేద్దాము. ఓవరాల్ జిస్ట్ ఏంటంటే, నేను 5 lakh ట్రేడింగ్ క్యాపిటల్కి, అంటే 50,000 నుంచి 5 lakh నా క్యాపిటల్ని పెంచడానికి ముందు ఒక ప్లాన్ వేసుకున్నాను. ఆ ప్లాన్ ఫాలో అవ్వలేదు. ఎందుకు ఫాలో అవ్వలేదు? నేను రాసుకోలేదు కాబట్టి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మర్చిపోయాను ఆ ప్లాన్ని. దట్ వాజ్ అ వెరీ రోబస్ట్ ప్లాన్, అది ఒక మంచి ప్లాన్. సో రైట్ నౌ నేను ఏం చేస్తున్నానంటే, పోయిందేదో పోయింది, క్యాపిటల్ 3.2 lakhలో ఉంది, అయిపోయింది ఏదో అయిపోయింది. ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేశాను, 1.1 lakh మార్కెట్లో పోయింది క్యాపిటల్ యాడ్ చేసిన దగ్గర నుంచి. బట్ మిగిలిన మనీతో అన్నా సరే ఐ విల్ బి వెరీ డిలిజెంట్ అండ్ ఫాలో ద రూల్స్. ఈసారి నేను రాసుకున్నాను, ఈ పర్టికులర్ నోట్ ప్యాడ్లో రాసుకున్నాను, ఇవి ఫాలో అవ్వబోతున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ టర్నింగ్ అరౌండ్ the story from here. The time right now is 10:31 p.m. Signing off.